సనత్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ కోట నీలిమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దాదాపు 2000 బైకులతో భారీ ర్యాలీ చేపట్టారు. అమీర్పేట డివిజన్ నుంచి ప్రారంభమైన యాత్ర బన్సీలాల్ మీదుగా మొండా మార్కెట్ వరకు సాగింది. అయితే మంత్రి తలసాని 9 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి సొంత అభివృద్ధి సాధించలేదని తప్ప సనత్నగర్లో చేసిన అభివృద్ధి శూన్యమని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని, సనత్నగర్లో తలసానిని ఓడించి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని కోట నీలిమ ధీమా వ్యక్తం చేశారు. कांग्रेस पार्टी ఈ ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది మేడం? ఇప్పుడు మేము మొదలుపెట్టింది అమీర్పేట అలాగే మన సనత్నగర్ డివిజన్ అన్ని 6 డివిజన్స్ కవర్ చేయాలని మా ప్రయత్నం. ఈసారి ఇక్కడ నుంచి సనత్నగర్ డివిజన్, అక్కడి నుంచి బేగంపేట తిరిగి బేగంపేట వచ్చి అక్కడి నుంచి బన్సీలాల్పేట, రాంగోపాల్పేట, బన్సీలాల్పేట, మోడపల్లి. సుమారు ఎన్ని బైక్ ఉంటాయి మేడం ఇక్కడ? ఇప్పుడైతే నా లెక్కలేదు, కానీ మనం ఎంతవరకు అయితే చూడగలుగుతున్నాం ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ల దాకా బైకులు ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశంలో అరౌండ్ 2000 బైక్స్. ఇక్కడ నుంచి తలసాని శ్రీనివాస మంత్రి గారు ఉన్నారు. ఇక్కడ ఈ ర్యాలీ నుంచి మినిస్టర్ గా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఏమైనా సవాల్ విసురుతున్నారా? ఒకటే సవాలు, ప్రజలందరి సవాలు, మనసులో ఉన్న అందరి సవాలు. మంత్రి గారు సొంత అభివృద్ధి తీసుకున్నారు క్రితం 9 ఏళ్లలో. ప్రజల అభివృద్ధి సంగతి ఏంటి? ఈ సవాలు అందరూ అడుగుతున్నారు.